పల్లెబాట్ల కార్యక్రమంలో భాగంగా గ్రామాల్లో వ్యవసాయ పొలాలకు వెళ్లే రహదారుల మరమ్మతుల కోసం ముదోల్ నియోజకవర్గంలో మొరం రోడ్ల నిర్మాణం కొరకు NGNR-EGS రాష్ట్ర ప్రభుత్వం 2,47,58,000 రూపాయల నిధులు మంజూరు రావడం జరిగిందని ఈ రోజు బైంసా టౌన్ లోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ముదోల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ మాజీ శాసనసభ్యులు శ్రీ బోస్లే నారాయణరావు పటేల్ మీడియా సమావేశంలో తెలిపారు. ఈ కార్యక్రమంలో బ్లాక్ అధ్యక్షులు శంకర్ చంద్రే, ముత్యం రెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండలాల అధ్యక్షులు బసీరుద్దీన్, గంగారెడ్డి, పుండిక్, బోధారాం పటేల్, గోవింద్ పటేల్, రామచంద్రారెడ్డి, సదాశివ పటేల్, శ్యామరావు మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా మందికి సహాయాలు అందించడం జరుగుతుంది. అంతేకాకుండా రాజు ఆరోగ్యశ్రీని కూడా 10 లక్షల వరకు పెంచి సామాన్య ప్రజలకు ఆదుకోవడం జరుగుతుంది. మరి అంతేకాకుండా ఈ పొలం బాటలో దాదాపుగా జూపల్లి గారి ఫండ్స్లో ₹2,50,00,000 ప్రతి పొలం బాట కింద కోతల్గాంకు 10 లక్షలు, మాగాంకు 10 లక్షలు, గుండెగాం గ్రామానికి 10 లక్షలు, తిమ్మాపూర్కు 10 లక్షలు, బోర్గాంకు 10 లక్షలు, బోర్గాంకు 10 లక్షలు, బేంబర్కు 10 లక్షలు, వడగాంకు 10 లక్షలు, బోల్సాకు 10 లక్షలు, ధర్మూరకు 10 లక్షలు, లోకేశ్వరానికి 10 లక్షలు, మైలాపూర్కు 10 లక్షలు, బాదర్కు 10 లక్షలు, అంబగంటికి 10 లక్షలు, లింబాకేకు 10 లక్షలు, ఓలాకు 10 లక్షలు, గోలమాడకు 10 లక్షలు, నార్మేలికి 10 లక్షలు. మరి అంతేకాకుండా సోనారి గ్రామానికి కూడా 10 లక్షలు, ఏడుబీడి గ్రామానికి కూడా 10 లక్షలు, కుబీర్ మండలం రాజులకు 10 లక్షలు, కుబీర్ మండలంలో కుబీర్కి 9 లక్షలు, కసరాకు 10 లక్షలు, స్వాంగికి 10 లక్షలు, సాంగి చోంగికి 10 లక్షలు. ఇట్లా పొలం బాట కోసం ఏదైతే వ్యవసాయదారులు ఉన్నారో మనకు చేన్లకు వెళ్ళేటప్పుడు ఎరువు బస్తాలు అనుకోండి, మరి అదేవిధంగా చేన్లో వెళ్ళడానికి పొలం బాట కార్యక్రమం కోసం బురదలో